హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకు ఒక కొటేషన్ కాదండి, చిన్న దేవుడి మాట అయితే చెప్తాను. భాగవతం అనే పద 4 సార్లు ఆపకుండా పలికితేనే భాగవుతాం అనే శబ్దం వస్తుంది. మరి చదివితే జీవితంలో ఇంకెంత బాగుపడతామో ఒకసారి ఆలోచించండి. చదివినా చదవకపోయినా అందులో ఉన్న మంచి మాటలు జస్ట్ అనుసరించడానికైనా ప్రయత్నం చేయండి. జీవితంలో కొన్ని మార్పులను అయితే మనం చూడొచ్చు. సరే, మేమైతే పెళ్ళికని చెప్పి గుంటూరు అమరావతి రోడ్లో ఉన్న కన్వెన్షన్ హాల్ అండి. ఇవన్నీ కన్వెన్షన్ హాల్స్ అన్నీ సేమ్ ఆ రోడ్లోనే సైడ్ బై సైడ్ ఉంది. మేము వెళ్ళింది అయితే విజయం కన్వెన్షన్ అనమాట. ఆ కన్వెన్షన్ హాల్ ఫస్ట్ వచ్చింది. మేము వెళ్ళేసరికి అక్కడ ఊరేగింపు అయితే స్టార్ట్ చేశారు. క్రాకర్స్ అవి చూసి సో ఇదే కళ్యాణ మండపం అని చెప్పి మేము రికగ్నైజ్ చేసుకుని వెళ్ళడానికైతే ఈజీ అయింది. అక్కడికే పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని ఊరేగింపుతో కళ్యాణ మండపంలోకి అయితే ఎంట్రన్స్లోకి తీసుకొస్తున్నారు. మేము బ్యాక్ సైడ్ నుంచి చూసాం కదా, తర్వాత ఫ్రంట్ నుంచి షూట్ చేద్దాం అని చెప్పి ఫ్రంట్కి అయితే వెళ్ళాం. కార్ పార్కింగ్ ఇంత ఉందేంటి, అసలు ఇంత అవసరమా అనుకున్నాను. కానీ మేము పెళ్ళయి బయటకు వచ్చేసరికి ఆ పార్కింగ్ అంతా ఫుల్ అయిపోయింది. సో పెళ్ళిళ్ళ సీజన్ కదండి, ఈ కన్వెన్షన్ హాల్స్ అన్నీ స్టెప్ బై స్టెప్ ఈ రోడ్లోనే చాలా ఉన్నాయి. గుంటూరు డెవలప్మెంట్ అనేది ఈ రోడ్డుకు బాగా జరిగిందంట. ఎందుకంటే మా మాంగారు వాళ్ళు కూడా గుంటూరే. అప్పట్లో ఇంత డెవలప్మెంట్ లేదు, ఇప్పుడు ఇది చాలా డెవలప్ అయిందని చెప్పారు. ఆ కన్వెన్షన్ హాల్స్ అన్నీ కూడా కూడా ఖాళీ లేవండి, ఎందుకంటే మొత్తం పెళ్ళిళ్ళ సీజనే కదా. ఇదిగోండి, కారు ఊరేగింపులో పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని ఇలా ఎంట్రన్స్లోకి తీసుకొచ్చి ఇట్లా క్రాకర్స్తో అయితే సెలబ్రేట్ చేశారు. తర్వాత మేము కొంచెం ఎర్లీగా వచ్చేద్దాము, కొంచెం హెల్త్ బాగాలేదు నాకు మా చిన్న పాపకి. సో పెందలాడు ఇంటికి వచ్చేద్దాం అనే ఉద్దేశంతో, అందులో ముహూర్తం టైం కూడా అందుకోవాలని పెందలాడు అయితే బయలుదేరాం. కానీ ఎవరు అయితే మేము వెళ్ళేసరికి అంటే చాలామంది మెయిన్ గెస్టులు కూడా ఊరేగింపులో పాల్గొనేసరికి కళ్యాణ మండపం అంతా చాలా ఎంటీగా కనిపించింది. తర్వాత ముహూర్తం టైంకి అయితే గెస్టులు అందరూ చాలా బాగా వచ్చేసారు. మేము వెళ్ళిన 5 మినిట్స్కే స్నాక్స్ అయితే స్టాల్స్ ఓపెన్ చేసేసారు. మేము తర్వాత ఈ డ్యాన్స్లు అవి చూసుకుని సరే ఎంట్రన్స్ బాగా చేశారు అని చెప్పి చూసుకుంటూ తర్వాత స్నాక్స్ దగ్గరికి అయితే వెళ్ళాము. వీళ్ళైతే చూడండి బాగా చేశారు, వాళ్ళ కష్టానికి తగ్గ అంటే ఆ మ్యూజిక్ అనేది అంత కష్టపడుతూ వాళ్ళైతే వాయించారనమాట. ఇది ఒక డిఫరెంట్ ఈవెంట్. అలా చేసుకుంటూ కళ్యాణ మండపంలోకి అయితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళు వెళ్ళారు. వెనక మెయిన్ గెస్ట్లు ఉన్నారనమాట. ఇవిగోండి అక్కడక్కడ ఇట్లా బోర్డింగ్స్ పెడుతున్నారు కదా, ఇవి పెళ్లి కూతురు పెళ్లి కొడుకువి. ఇదిగోండి స్నాక్స్ స్టాల్స్ అయితే ఓపెన్ చేశారని చెప్పారు కదా, ఒక 6 to 7 ఐటమ్స్ అయితే స్నాక్స్ స్టాల్స్ పెట్టారు. ఎక్కడైనా కొన్ని అయితే కామన్గా ఉంటాయి కదా, అందులో ఇదైతే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. క్యాప్సికమ్తో దాని లోపల స్టఫ్ పెట్టేసి ఫ్రై చేసేసి వాటిపైన 2-3 రకాల సాసులు పెట్టి ఒక రకం, తర్వాత 2-3 రకాల వెరైటీ స్నాక్స్ అయితే పెట్టారు. నేనైతే అయ్యేం టేస్ట్ చేయలేదు. నాకు చెప్పాను కదండి మసాలా అంటే ఇష్టమని, ఆ మసాలానే దగ్గరికి అయితే ఆ స్టాల్కే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళాను, అదే టేస్ట్ అని. తర్వాత ఈ క్యాప్సికమ్ది అయితే ట్రై చేశాను. ఇదిగోండి మసాలాలో ఇన్ని రకాలన్నమాట. నాకు బజ్జీ మసాలా అంటే ఇష్టం, సో అదే స్నాక్స్ కింద తీసుకున్నాను. తర్వాత జ్యూస్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ యాపిల్ వేసి జ్యూస్ మిక్స్ చేసి అయితే ఇచ్చారు. ఈ జ్యూస్ కూడా చాలా బాగుంది. ఈ గ్లాసులు డిస్పోజల్ గ్లాసులు అయినా కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించినాయి, చూడడానికి చాలా క్యూట్గా ఉన్నాయి. ఈ ఎంట్రన్స్ అనేది ఇదివరకు రోజుల్లో చెప్పేవాళ్ళు కదండి, గులాబీ పూలు ఇచ్చి పన్నీర్ చల్లేవాళ్ళు కదా, అవి కూడా పెట్టారు ఎంట్రన్స్లో. తర్వాత ఇందాక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇదిగోండి ఓపెన్ కార్ అనమాట. ఈ కారు కూడా పక్కన అట్లా ఉరికిని అక్కడ పెట్టేశారు వాళ్ళు ఎంట్రన్స్ అయ్యాక. తర్వాత స్టేజ్ మీదకి వచ్చాక మెయిన్ గెస్టులు అందరూ కొంచెం ఫోటోలు దిగుతారు కదా, ఇది ఫ్యామిలీ అనమాట. వాళ్ళు ఆడపడుచు వాళ్ళు, వీళ్ళందరూ పిల్లని పెళ్లి కూతుర్ని తీసుకురావడానికి మేనమామలందరూ డ్రెస్ కోడ్ అయితే పెట్టుకున్నారు. ఒక సైడ్ వాళ్ళు ఒక డ్రెస్ కోడ్ 2 కలర్స్ అలా 2 వైపులు అనమాట. మేనమామలందరూ కలిసి బుట్టలో తీసుకొస్తారు కదా పెళ్లి కూతుర్ని, దానికోసమని వాళ్ళందరూ అయితే స్టేజ్ మీద రెడీ అయ్యారు. ఇదిగోండి వాళ్ళందరూ ఫస్ట్ గ్రూప్ ఫొటోస్ తీసుకుని ఎంజాయ్ చేస్తూ ఆ ఈవెంట్ కోసం అయితే సిద్ధపడ్డారు. మేనకోడల్ని ఎందుకు తీసుకొస్తారు అంటే, మేము ఆ ఉద్దేశంతో చూడలేదు, మా ఇంటి లక్ష్మిని నీకు అప్పగించడానికి మేనమామలందరూ కలిసి ఒక మాటగా అనుకుని గంపలో అయితే ఆ లక్ష్మీదేవిని తీసుకొస్తారంటండి. పెళ్లి కూతురు లక్ష్మీదేవి అట్లా నడుచుకుంటూ కూడా రాకూడదంట, గంపలోనే తీసుకురావాలంట. ఇది మన సాంప్రదాయంలో ఒక పద్ధతి. అందుకని మేనమావలందరూ ఇలా ఆ లక్ష్మీదేవిని నారాయణమూర్తి అనుకుని చెప్పి పెళ్లి కొడుకుని ఆ లక్ష్మీదేవిని అలా అప్పగిస్తారు. సో మేనమావలుగా జరిగే ముచ్చట ఇదొక ముచ్చట. ఇదిగోండి చూడండి, మేనమావలందరూ సరదాగా ఆ అమ్మాయిని ఆట పట్టించడానికి ఆ బుట్టను ఊపుతున్నారు. ఎక్కువ మంది మేనమావలు అయ్యేసరికి వాళ్ళకు కూడా చాలా తేలిగ్గా ఉంది, ఆ అమ్మాయి కూడా బాగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. మాకు అక్కడి నుంచి మేము కొంచెం వెనక్కి
కూర్చునేసరికి మేము వీడియో క్లియర్గా కవర్ చేయడానికి అయితే కనిపించకపోయేసరికి సైడ్ ఈ ప్రొజెక్టర్స్ పెడుతున్నారు కదండి, అక్కడైతే కొన్ని అయితే పెట్టారు. ఇటు ఈ అమ్మాయి బుట్టలో తీసుకొచ్చే ముందు కాళ్ళు కడుగుతారు కదా, అవి కూడా కడిగేశారు. అవన్నీ చూసుకుంటూ ఈ మేళతాళాలు వాళ్ళు ఆ జీలకర్ర బెల్లం పెట్టే ముహూర్తానికి గట్టి మేళంతో వాయించేశారు. తర్వాత మాకు ఒంట్లో బాగోపోయేసరికి కొంచెం యాక్టివ్గా అయితే పార్టిసిపేట్ చేయలేకపోయాను. సో అందుకని చెప్పి తర్వాత డిన్నర్ కోసం మళ్ళీ పెందలాడ మంగళగిరి వెళ్ళిపోవాలని చెప్పి డిన్నర్ కోసం అయితే వచ్చేసాం. ఇది కూడా 2 సైడ్స్ పెట్టారండి. ఒకవైపు బఫే లాగా, ఇంకోవైపు ఏమో ఇలా కూర్చుని సిట్టింగ్ అన్నట్టు, ఎవరు ఎటు కావాలంటే అని తినొచ్చు. మేమైతే సిట్టింగ్ అయితే బాగుంటుంది, కూర్చుని తినొచ్చు అని చెప్పి మేమైతే కూర్చున్నాము. ఇవిగోండి, ఇవి కూడా చాలా స్టాల్స్ పెట్టారు. ఇవి ఇన్ని స్టాల్స్ పెడుతున్నారు కానీ వేస్టేజ్ ఎంత అవుతుందో, తినేది ఎంత అవుతుందో తెలియదు. కాకపోతే డైనింగ్ హాల్లో ఉన్నోళ్ళు కూడా ఈ ప్రొజెక్టర్స్ అయ్యి మిస్ అవ్వకూడదని చెప్పి అక్కడ కూడా పెట్టారు. ఇవి ఈవెంట్ అనేది ఎంగేజ్మెంట్ అనమాట. ఈ వీడియోస్ ఎంగేజ్మెంట్వి, వాళ్ళు తీసుకున్న ఫోటోషూట్, ఇవి అయితే ప్రొజెక్టర్ మీద వాళ్ళ వీడియోస్ అన్నీ కవర్ చేస్తూనే వచ్చారు. పెళ్ళి ముందు రోజు సంగీత్ చేశారండి, దానికి కూడా ఈవెంట్స్ ఇట్లా మొత్తం ప్రొజెక్టర్ మీద 1 by 1 డిస్ప్లే పెట్టారనమాట. వచ్చిన వాళ్ళకి బోర్ కొట్టకుండా స్టేజ్ మీదకి వెళ్ళనోళ్ళు కూడా ఇలా చూడొచ్చు. అన్ని ఈవెంట్స్కి అటెండ్ అవ్వనోళ్ళు కూడా ఈ ఈవెంట్స్ మిస్ చేసుకోకుండా వాళ్ళైతే ఇలా చేశారు. ఆ ఈవెంట్ కోసం పాండిచ్చేరి అయితే వెళ్ళారంట ఫోటోషూట్ కోసం. అది కూడా ప్రొజెక్టర్ మీద అయితే చూపించారు. ఇవన్నీ మేము డిన్నర్ చేసేసి అక్కడ రిలాక్స్డ్గా అయితే కూర్చుని వీడియోస్ అవి చూసుకుంటూ నిదానంగా అయితే మంగళగిరి వచ్చేసాము. ఇది యాక్చువల్గా May 22 జరిగిందండి. నాకు వాయిస్ బాగోక కొంచెం ఇంకా తేడాగానే ఉంది, జలుబు చేసి, అందుకని కొంచెం లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను. మ్యారేజ్ అయితే చాలా బాగా జరిగిందండి. ముహూర్తాలు ఎప్పటి వరకు ఉంటాయో కానీ మేము వెళ్ళిన రోజు మాత్రం ఏ కళ్యాణ మండపం చూసినా బిజీగానే ఉంది. మేము కూడా కొన్ని ఎక్కువ ఈవెంట్స్కి అయితే వెళ్తున్నాం ఈ మధ్య, పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో. మేము వచ్చేసాక ఈ ఈవెంట్ అయితే పెట్టారంటండి. అమ్మాయికి పల్లకి అనమాట, అబ్బాయికి కూడా నెమల్లో తీసుకొచ్చే ఈవెంట్ ఒకటి పెట్టారంట. అది మేము చూడలేదు, టైం దాటిపోయింది. తర్వాత ఇవి టిఫిన్ సెక్షన్స్, ఇవి అవుట్ సైడ్ అనమాట. ఈ లాన్లో ఫ్రెష్గా కూర్చుని తినాలనుకునే వాళ్ళకి ఇంకో వైపు అని చెప్పాను కదా, ఇది ఇంకో వైపు. మేమైతే అటువైపు తినేసాం. చూడండి, కళ్యాణ మండపం అయ్యి అయితే చాలా బాగా ఉంది. డెకరేషన్ అయితే టాప్ టు బాటమ్ అంతా చాలా బాగుంది. ఎందుకంటే లైటింగ్స్ కానీ ఈ కానీ ఈవెంట్స్ కానీ ఇప్పుడు రోజుల్లో దేనికి ఎవరు తగ్గట్లేదండి. ఉన్నంతలో అందరూ గ్రాండ్గా చేసుకోవాలని చూస్తున్నారు. సో అందరూ గ్రాండ్ ఈవెంట్గానే ఇదైతే కొంచెం గ్రాండ్ మ్యారేజ్ అనే అనిపించింది నాకైతే. కాకపోతే ఈవెంట్స్కి కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డ్రెస్ కోడ్ వేసుకున్నారు చూడండి, ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క డ్రెస్ కోడ్ అనమాట. ఇవి కూడా ఆ ఈవెంట్స్ వాళ్ళు అందరూ చాలా బాగా చేశారు. ఇదిగోండి కార్ పార్కింగ్, అక్కడ ఎంటీ అన్నాను కదా, ఇప్పుడు చూడండి మొత్తం ఫుల్ అయిపోయినాయి. ఇది కాకుండా బైక్స్ కూడా అట్లాగే ఉన్నాయి. ఇదివరకు రోజుల్లో సినిమా హాల్లో పార్కింగ్స్ ఉంటాయో నాకైతే అది గుర్తొచ్చింది. ఈ మధ్య ఓటీటీలు వచ్చాక సినిమా హాల్స్ కూడా ఎలా తగ్గిపోయింది, కానీ ఇవి చూసేసరికి అయితే నాకైతే అదే గుర్తొచ్చింది. మేమైతే ఇంకా అప్పటికే 11 అయిపోయిందని చెప్పి మేమైతే కార్ దగ్గరకు వచ్చేసి బయలుదేరిపోతున్నాం. మొత్తం ఈ డెకరేషన్ అవన్నీ అయితే మొత్తం ఇంకోసారి షూట్ చేద్దాము, చాలా బాగుంది లైటింగ్ అది ఇదని చెప్పి మేమైతే బయటకు వచ్చి చూసాము. ఇదిగోండి గ్రంథివారి ఆహ్వానం ఇదనమాట. ఇది ఒక ఎంట్రన్స్ కార్ పార్కింగ్ వాళ్ళకి, ఇటు ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ అటు వాళ్ళకి ఇంకోటి ఉంది. ఎటు కావాలంటే అటు మనమైతే రావచ్చు. బాయ్ ఫ్రెండ్స్.